गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। श्री साईनाथाय नमः। जगद्गुरु श्री दत्तात्रेयाय नमः। ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 14వ అధ్యాయం. ప్రస్తావన. నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ దక్షిణ మీమాంస దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. ప్రస్తావన. గత అధ్యాయములో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములు ఎట్లు నయమయ్యనో వర్ణించితిమి. ఈ అధ్యాయములో రతన్జీ వాడియా అను వానిని బాబా ఆశీర్వదించి సంతానమును ఎట్లు కలుగచేసెనో వర్ణించెదము. ఈ యోగీశ్వరుని జీవితము లోపల వెలుపల కూడా సహజముగా అత్యంత మధురముగా ఉండును. వారు నడచిన, భుజించిన, మాట్లాడిన, ఏ పని చేసినను అన్నీయు మధురముగా ఉండును. వారి జీవితము మూర్తీభవించిన ఆనందము. శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తియందుంచుకొను నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనుల అనేక కథల రూపముగా బోధించిరి. క్రమముగా అవి అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచములోని జనులందరూ హాయిగా ఉండవలెనని బాబా ఉద్దేశము. కానీ వారు జాగ్రత్తగా ఉండి జీవితాశయము అనగా ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలెనని వారి ఉద్దేశము. గత జన్మల పుణ్యము కొలది మనకు మానవ జన్మ లభించినది. కాబట్టి దాని సహాయముతో భక్తి అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలెను. కనుక మనమెప్పుడునూ బద్ధకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవితాశయమును, దాని ముఖ్య ఉద్దేశమునైన మోక్షమును సంపాదించవలెను. ప్రతినిత్యము సాయి లీలలను వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సున వారిని రాత్రింబవళ్ళు జ్ఞప్తియందుంచుకొనుము. ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసుకొన్నచో నీ మనస్సులోని చాంచల్యము అంతయు పోవును. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు. నాందేడ్ పట్టణ నివాసియగు రతన్జీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించెదము. నైజాం ఇలాకాలోని నాందేడ్లో పార్సీ వర్తకుడు ఒకడుండెను. అతని పేరు రతన్జీ.
షాపూర్జీ వాడియా. అతడు చాలా ధనము ఆర్జించెను, పొలములు తోటలు సంపాదించెను, పశువులు బండ్లు గుర్రములు మొదలగు ఐశ్వర్యముతో తులతూగుచుండెను. బయటకు చూచుటకు చాలా సంతుష్టిగా సంతోషముతో కాన్పించెడివాడు, కానీ లోపల వాస్తవముగా అట్లు ఉండెడివాడు కాడు. ఈ లోకమునందు పూర్తి సుఖముగా ఉన్నవారొక్కరూ లేరు. ధనికుడగు రతన్జీ కూడా ఏదో చింతతో ఉండెను. అతడు ఔదార్యము కలవాడు, దాన ధర్మములు చేయువాడు, బీదలకు అన్నదానము వస్త్రదానము చేయుచుండువాడు, అందరికీ అన్ని విధముల సహాయము చేయుచుండువాడు. చూచిన వారందరూ అతడు మంచివాడు, సంతోషముగా ఉన్నాడని అనుకొనిరి. కానీ రతన్జీ చాలా కాలము వరకు సంతానము లేకపోవుటచే నిరుత్సాహి అయి ఉండెను. భక్తిలేని హరికథ వలె, వరుసలేని సంగీతము వలె, జందములేని బ్రాహ్మణు వలె, ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపము లేని యాత్ర వలె, కంఠాభరణము లేని అలంకారము వలె రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను కళావిహీనముగాను ఉండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గూర్చియే చింతించుచుండెను. రతన్జీ తనలో తాను ఇట్లనుకొనెను, భగవంతుడు ఎన్నడైనను సంతుష్టి చెంది పుత్ర సంతానము కలుగచేయడా? మనస్సునందలి ఈ చింతతో అతడు ఆహారమందు రుచి కోల్పోయెను. రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానము కలుగునా లేదా అను ఆతురతతో ఉండువాడు. దాసగను మహారాజు నందు గొప్ప గౌరవము కలిగియుండెడివాడు. ఒకనాడు దాసగన మహారాజును కలిసి ఆయనతో తన మనస్సులోని కోరికను చెప్పెను. దాసగను అతనికి షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చెను. బాబాను దర్శించమనెను. బాబా ఆశీర్వాదము పొందమనెను. సంతానము కొరకు వేడుకొనము అనెను. రతన్జీ దీనికి సమ్మతించెను. షిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. కొన్ని దినముల తరువాత షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనము చేసెను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను. మిక్కిలి వినయ విధేయలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించెను. కష్టదశలో ఉన్న వారు అనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు. ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించితిని.
కనుక దయ ఉంచి నాకు ఆశాభంగము కలుగ చేయకుము. బాబా 5 రూపాయలు దక్షిణ ఇవ్వవలెనని రతన్జీ తన మనస్సులో తలచెను. బాబా అతనిని 5 రూపాయలు దక్షిణ కోరి అతడా పైకము ఇచ్చునంతలో తనకు రూపాయలు 3, 14, 0 ఇంతకు పూర్వమే ముట్టి ఉండెనని, కాన మిగిలినది రూపాయలు 1, 2, 0 మాత్రమే ఇమ్మనెను. ఇది విని రతన్జీ మిగుల ఆశ్చర్యపడెను. బాబా ఆడిన మాటలను రతన్జీ గ్రహించుకొనలేకపోయెను. కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చెను. తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానము కలుగ చేయమని వేడెను. బాబా మనస్సు కరిగెను. దిగులు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి. అల్లా నీ మనస్సులోని కోరిక నెరవేర్చునని చెప్పెను. బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడుకు వచ్చెను. దాసగనుకు షిరిడిలో జరిగిన వృత్తాంతము అంతయు తెలిపెను. అంతయు సవ్యముగా జరిగెనని, బాబా దర్శనము, వారి ఆశీర్వాదము, ప్రసాదము లభించెనని, ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి గలదని అనెను. తమకు అంతకు ముందే రూపాయలు 3, 14, 0 ముట్టినవని బాబా ఆడిన మాటలకు అర్థము ఏమని దాసగనుని అడిగెను. ఇంతకు మునుపు నేనెప్పుడూ షిరిడీకి వెళ్ళియుండలేదే. నా వల్ల బాబాకు రూపాయలు 3, 14, 0 ఎట్లు ముట్టెను? అది దాసగనుకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచెను. దానిని గూర్చి కొంతసేపు ఆలోచించెను. కొంతకాలము అయిన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను. మౌలానా సాహెబను మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపకము వచ్చెను. నాందేడులో మౌలానా సాహెబ్ గూర్చి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగనే ఈ మౌలానా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు సరిగ్గా 3, 14, 0 అగుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది. వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరములో ఏమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను. లేనిచో మౌలానా సాహెబ్కు ఇచ్చిన రూపాయలు 3, 14, 0 సంగతి బాబాకు ఎట్లు తెలియగలదు? వారిద్దరూ ఒక్కటే అని గ్రహించిరి. దాసగను చెప్పిన సమాధానమునకు రతన్జీ సంతుష్టి చెందెను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకము కలిగెను. భక్తి హెచ్చయ్యెను. కొద్ది కాలము పిమ్మట అతనికి పుత్ర సంతానము కలిగెను. ఆ దంపతులు ఆనందమునకు మితి లేకుండెను. కొన్నాళ్లకు వారికి
12 సంతానము కలిగిరి. కానీ 4 మాత్రమే బ్రతికిరి. ఈ అధ్యాయం చివరన హరి వినాయక్ సాఠే అనువాడు తన మొదటి భార్య కాలము చేసిన పిమ్మట రెండవ వివాహము చేసుకొనినచో పుత్ర సంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథ గలదు. అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహము చెందెను. కానీ బాబా మాటలు ఎన్నటికీ అసత్యములు కానేరవు. 3వసారి అతనికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజమైనది. అంత అతడు మిక్కిలి సంతుష్టి చెందెను. దక్షిణ మీమాంస. దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయమును ముగించెదము. బాబా తమను చూచుటకు వెళ్ళిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతే. బాబా ఫకీరైనచో వారికి దేనియందు అభిమానము లేకున్నచో వారు దక్షిణ ఎందుకు అడుగవలెను? వారు ధనము ఎలా కాంక్షించవలెనని ఎవరైనా అడుగవచ్చును. దీనికి పూర్తి సమాధానం ఇది. మొట్టమొదట బాబా ఏమియూ పుచ్చుకొనేవారు కారు. కాల్చిన అగ్గిపుల్లలను జాగ్రత్తగా పెట్టుకొని జోబులో వేసుకొనేవారు. భక్తులను గాని తదితరులను గాని బాబా ఏమియూ అడిగేవారు కారు. ఎవరైనా ఒక కాని గాని 2 కాసులు గాని ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనడివారు. బీడీ గాని చిలుము గాని పీల్చేవారు. రిక్త హస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 గాని 2 గాని పైసలను బాబా ముందర పెట్టేవారు. 1 కాని ఇచ్చినచో బాబా జేబులో ఉంచుకొనేవారు. అర్ధనా అయినచో తిరిగి ఇచ్చడివారు. బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజ యందు బంగారు నాణము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజ యందు నాణెము అవసరమైనచో యోగుల పూజలో మాత్రం ఎలా ఉండరాదు? శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడినదో వినుడు. భగవంతుడిని, రాజును, యోగిని, గురుని దర్శించుటకు పోవునప్పుడు రిక్త హస్తములతో పోరాదు. నాణెము గాని డబ్బు గాని సమర్పించవలెను. ఈ విషయము గూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు ద అను అక్షరమును బోధించెను. ఈ అక్షరము వలన దేవతలు దమము అవలంబించవలెనని గ్రహించిరి. అనగా ఆత్మను స్వాధీనమునందు ఉంచుకొనుట.
మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి. రాక్షసులు దీనిని దయ అని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చేయవలెనను నియమము ఏర్పడెను. తైత్తిరీయోపనిషత్తు దానము మొదలగు సుగుణముల అభ్యసించవలయునని చెప్పెను. దానము గట్టి విశ్వాసముతోనూ ధారాళముగను అనుకువతోనూ భయముతోనూ కనికరముతోనూ చేయవలెను. భక్తులకు దానము గూర్చి బోధించుటకు ధనమునందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు వారి మనములను శుభ్రపరుచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కానీ ఇందులో ఒక విశేషమున్నది. బాబా తాము పుచ్చుకొను దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను. ఇట్లు అనేక మందికి జరిగెను. దీనికొక ఉదాహరణము గణపతిరావ్ బోడస్ అను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుట చేత ధనము ఉంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించితిననియు, దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితములో ధనమునకు ఎట్టి లోటు లేకుండెనని వ్రాసెను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావ్ బోడస్కు దొరుకుచుండెను. బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వనక్కరలేదను అర్థము కూడా పెక్కు సంఘటనల వలన తెలియవచ్చుచున్నది. దీనికి 2 ఉదాహరణములు. ఒకటి, బాబా 15 రూపాయలు దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జిబి నార్కేను అడుగగా అతడు తన వద్ద దమ్మిడీ అయినా లేదనెను. దానికి బాబా ఇట్లనెను, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కానీ నీవు యోగవాసిష్టము చదువుచున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము. దక్షిణ అనగా ఇచ్చట గ్రంథము నుంచి నేర్చుకొనిన విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకొనమని అర్థము. 2, ఇంకొకసారి తర్కడ్ భార్యను 6 రూపాయలు దక్షిణ ఇమ్మని బాబా అడిగెను. తన వద్ద పైకము లేకుండుటచే ఆమె మిగుల చిన్నబోయెను. అప్పుడు అక్కడే ఉన్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థము చెప్పెను. తన 6 శత్రువులను, కామ క్రోధ లోభాదులను తమకు పూర్తిగా సమర్పించవలెనని బాబా భావమని అతడు తన భార్యకు వివరించెను. దానికి బాబా పూర్తిగా సమ్మతించెను. బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు వారు ఆనాడే పంచిపెట్టుచుండిరి. ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు పేద ఫకీరగుచుండెను. 10 సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకొనినను మహాసమాధి చెందునాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను.
వేయేలా బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును త్యాగమును నేర్పుట కొరకే. దక్షిణ గురించి ఇంకొకరి వర్ణన. బివి దేవ్ ఠానా నివాసి, ఉద్యోగ విరమణ చెందిన మమల్తాదారు, బాబా భక్తుడు. దక్షిణ గురించి ఆయన శ్రీ సాయిలీలా మాసిక పత్రికలో ఇట్లు వ్రాసియున్నారు. బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు. అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకొనిడివారు, ఇంకొకప్పుడు నిరాకరించువారు. బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను. బాబా అడిగినచో ఇచ్చెదమను వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొనిడివారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైనా దక్షిణ తమ ముందుంచినచో దానిని తిరిగి తీసుకొని పొమ్మనుచుండిరి. బాబా అడిగెడు దక్షిణ పెద్ద మొత్తములు గాని చిన్న మొత్తములు గాని భక్తుల కోరికలు భావము వసతి బట్టి ఉండును. స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరూ ధనికులను గాని అందరూ బీదలను గాని దక్షిణ అడుగలేదు. తాము అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపించినచో తెచ్చిన వారు దానిని మరచునప్పుడు వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకొనువారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొనమనిడివారు. దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించుచుండెను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానిని ఉంచుకొని మిగతా దానిని తిరిగి ఇచ్చి వేయుచుండిరి. ఒక్కొక్కప్పుడు భక్తులు అనుకొనిన దానికంటే ఎక్కువగా ఇవ్వమని అనుచుండెడివారు. లేదనిచో ఎవరి వద్దైనను బదులు పుచ్చుకొని గాని అడిగి తీసుకొని గాని ఇవ్వమని అనుచుండిరి. కొందరి వద్ద నుంచి ఒకే రోజు 3-4 సార్లు దక్షిణ కోరుచుండిరి. దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి బాబా కొంచెము మాత్రమే చిలుమునకు ధుని కొరకు ఖర్చు పెట్టుచుండిరి. మిగతా దానినంతయు బీదలకు దానము చేయుచుండెడి వారు. 50 రూపాయలు మొదలు 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యం దానం చేయుచుండెడివారు. షిరిడీ సంస్థానములో ఉన్న విలువైన వస్తువులన్నీయు రాధాకృష్ణమాయ్ సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టెడివారు. నానాసాహెబ్ చాందోర్కర్తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కఫిని,
ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు, అయినప్పటికీ భక్తులు అవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులను తెచ్చుచున్నారని అనుచుండెడివారు. మన పారమార్థికమునకు ఆటంకములు రెండు కలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబా ఈ రెండు సంస్థలను నియమించి ఉన్నారు. అందొకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణామాయి. తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి రాధాకృష్ణామాయి గృహమునకు పంపుచుండిరి. ఈ రెండు పరీక్షలకు తట్టుకొన్నచో అనగా కనకముందు కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయవలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను. భగవద్గీతలోను ఉపనిషత్తులలోను పవిత్రమైన స్థలమందు పవిత్రునకు ఇచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలమేది? అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు? 14వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.